నమస్కారం. మనీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ ఏమో రూ. 100 పెరిగింది. 15,000 దాటిపోయింది. మనది 22 క్యారెట్. 16,480లో ఉంది 24 క్యారెట్. 18 క్యారెట్ మొత్తం కొద్దిగా చీప్ దొరుకుతున్నది. 13,000 దొరుకుతున్నది. తీసుకోండి. సిల్వర్ కింద పడుతున్నప్పుడు సైలెంట్‌గా ఉండి రూ. 5 పెరిగినప్పుడు రేట్ పెస్తున్నాడు. సిల్వర్ చాలా కేర్‌ఫుల్ ఉండలేకపోతే ప్యాంట్ షర్ట్ తీసేస్తారు. ఇంకా ఆర్‌బీఐ ఎంత ఇది రిస్క్ తీసినా కూడా 92లోనే ఉంది. 92.18లో ఉంది. ఇవాళ స్టాక్ అంతా కొంచెం రీబౌండ్ అయింది. మొదటనే ఏమో గిఫ్ట్ నిధులు చెప్పారు 300 పాయింట్లని. మన 160, 140 పాయింట్లు ప్లస్‌లో ఓపెన్ అయింది. 70 పాయింట్స్ ప్లస్ వరకు మార్కెట్ పడింది. మళ్ళీ మాట్లాడుతున్నాం 180 పాయింట్లు ప్లస్‌లో ఉంది. మార్కెట్లు పెంచామంటే హయ్యర్ లెవెల్‌లో సెల్లింగ్ వస్తున్నదని అర్థం. పెద్ద రీబౌండ్ కాదు. ఈ రీబౌండ్ ఎందుకు వచ్చిందంటే ట్రంప్ ఏం చెప్పారంటే వారిని శీఘ్రం కోర్ చేస్తాను, వారు శీఘ్రం వెళ్ళిపోతుంది, బాధపడడానికి ఏట్లేదు అని చెప్పారు. ఇవాళ ఏంటి గుడ్ న్యూస్ అంటే మళ్ళీ నాటికేమో 4 ఫిగర్ క్లాస్ చేసి 3.5% మీదకు ఉంది. ఎవరందరూ స్టార్టప్ కంపెనీని వదిలేశారో ఇది వెళ్ళిపోవడానికి మంచి అవకాశం. 28లోనేమో ఈ స్టార్టప్ కంపెనీ చాలా బాగా చేస్తుంది. డాక్టర్ రెడ్డి 1.7% అప్పు, కమర్షియల్ వెహికల్ ప్యాసింజర్ వెహికల్ 2 అప్పు, కమర్షియల్ వెహికల్ 3.6% అప్పు, M&M 2% అప్పు, మనపురం అప్పు, తంగమేల్ కర్ణాటక బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ అవన్నీ అప్పే. మార్కెట్ బాడ్ ప్రైస్గానే ఉన్నది. ఏది మార్కెట్ నెట్ కొట్టేసి అది తీస్తారని తెలియలేదు. మార్కెట్ పడుతున్నప్పుడు చూసుకోండి మీరు. మొదట గల్ఫ్ నుంచి న్యూస్. ఇండియన్కి చాలా పీపుల్కి జీతాలు కరెక్ట్గా రావడం లేదు. సర్వీస్లో ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి చాలామంది చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి, కొట్లు అక్కడ ఉంచిన వాళ్ళందరూ కష్టంలో ఉన్నారని న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో ఏం చెప్తున్నారంటే గోల్డ్ని చీప్గా అమ్ముతున్నారు. ఓకే, ఇండియన్స్ ఫోర్స్ సెల్ చేస్తున్నారు వాళ్ళు ఉంచిన బంగారాన్ని అంటున్నారు. ఎకనామిక్స్ టైంలో న్యూస్ వచ్చింది. గోల్డ్ ఏమో ఇక్కడ సపోర్ట్గా పంపిస్తున్నారు, లేకపోతే ఓవర్సీస్ అకౌంట్ని రెడీ చేస్తున్నారు. దుబాయ్లోని ఇండియన్స్ ఏమో ఫోర్స్కు గోల్డ్ సెల్ చేయడం పడుతుంది. అలాగని న్యూస్ వస్తూనే ఉంది. గల్ఫ్ వారేమో ఇంటికి ముందుకు వచ్చేసింది. జీతం లేకుండా దుబాయ్లో ఉన్న గల్ఫ్లో ఉందన్నారు, గోల్డ్ అమ్ముతున్నారు. ఎకనామిక్స్ టైంలో చూసాను, నేను చెప్తున్నాను. సింపుల్గా నేనే చెప్పాను అనుకోకండి. ట్రంప్ ఏం చెప్తున్నారంటే నేను వారు పాసిబిలిటీ ఎండ్ చేస్తాను, కానీ ఈ వారంలో నేను ఎండ్ చేయను అని చెప్తున్నారు. అంత తర్వాత ఏం చెప్తున్నారంటే నేస్తాను బాంబు 20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, నేను కొడతాను, 30 కొడతానని చెప్తున్నారు. ఆయిల్ ఏమో $100 వచ్చేసింది. ఓకే, $100 కిందకు వచ్చి 6% మీదకి వెళ్ళింది. దాని తర్వాత గోల్డ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. గోల్డ్ ఏమో $5,150 వరకు ఒక హౌన్స్కి వెళ్ళింది. ఫ్యూచర్స్లో 170 వరకు వెళ్ళింది. రూపీ ఏమో రికార్డ్ లోలో ఉంది. పోనీ ఇంకా కిందకి వెళ్తుంది. 95 వరకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రిలయన్స్ సేఫ్ ఏం చేశారంటే 6 మిలియన్ బ్యారెల్ తీసుకున్నారు రష్యా నుంచి. ఒక మిలియన్ అంది 10 లక్షలు, 60 లక్షల బ్యారెల్ ఆయిల్ తీసుకున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే టాటా సన్ లిస్ట్ చేసినా కూడా టాటా మిస్త్రీకు, టాటా సన్స్కు, టాటా ట్రస్ట్కి ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ మిస్త్రీ కూడా పైకి వెళ్ళిపోతారు తీసుకొని అని చెప్తున్నారు. కానీ టాటా వదలడం లేదు. ఢిల్లీ హైకోర్టులో ఏం చేశారంటే నోవో నార్డిస్కేమో సెమీ గ్రూటెడ్ పేటెంట్కి అవుతుంది అని చెల్లుతుందని చేశారు. డాక్టర్ రెడ్డి ఏమో మార్కెట్ చేయకూడదు. జడ్జి అని చెప్పాను 2 వారాల్లో పేటెంట్ ఎక్స్పైర్ అవుతుంది. ఇలాంటి ట్రైల్ అంతా నేను చూడడం అవసరం లేదు, నేను మాట్లాడడం అవ్వదు, ఈ కేసు పట్టుకొని వెళ్ళిపో అని అన్నారు. మీరు సెమీ గ్రూటెడ్ రెడీ చేయండి, నోవోడిస్క్ ఎక్స్పైర్ అయినప్పుడు లాంచ్ చేసి అమ్ముకోండి అని చెప్పారు. దానివల్ల పెద్దగా స్టాక్ రెడీ చేస్తున్నారు, బ్రాండ్ నేమ్ డిసైడ్ చేస్తున్నారు. డిస్కౌంటెడ్ ప్రైస్లో డాక్టర్ రెడ్డి మార్కెట్లో దిగిపోయారు. ఇప్పుడు చూసాంటే బ్యాంక్ స్టాక్స్ అని ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్ అంతా ఒకే దెబ్బ. ఈ సీజీక్యూ హోల్చేయమని చెప్పారు. ఇదే సీజీక్యూ అదానీని కాపాడడానికి అదానీకి తీసుకున్నారు. వాళ్ళకంతా నష్టం. ఎందుకంటే మహారాష్ట్రలోని ఫార్మర్కి లోన్ వేవర్ తీసుకుని వస్తా అని చెప్తున్నారు. ఈ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నంతలోని అందరూ ఎవరైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో సాఫ్ ఉంచారో వాళ్ళని వైట్ చువాలు చూసుకొని వచ్చి తల మీద వేసుకోవాల్సిందే. నెక్స్ట్ అవుతుంది ఫెడరల్ బ్యాంక్, వాళ్ళు వెల్త్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు.
వెల్త్ అంటే ఏంటంటే డబ్బున్నోళ్ళకి మ్యూచువల్ ఫండ్ అమ్మను, స్టాక్ మార్కెట్ అమ్మది, యూలిప్ ఇన్సూరెన్స్ అమ్మని, ఇలాంటి ప్రోడక్ట్. చాలా టైం మీకేమో 100 సంవత్సరాల కథ చెప్పాను మీకు. బ్యాంక్ అనేది డిపాజిట్ తీసుకొని అప్పిచ్చిన కొట్టది. ఇలాంటి సమయంలోనేమో మీరు ఇక్కడంతా ఇలా అడ్వాన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ డబ్బున్నోళ్ళకి టార్గెట్ చేస్తా అంటున్నారు. పెన్షన్ తాత అమ్మమ్మ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసింది. ఒకే దెబ్బకి కోడికి కొట్టినట్టు కొట్టేసానే పోతుంది. టార్గెట్ ఉంటుంది. కోడిని చూస్తారు. కోడిని ఒకే దెబ్బ కొట్టేస్తారు. ముసిరి కోడిన కూడా కొట్టేస్తారు. అందుకే కేర్ఫుల్గా ఉండండి. ఐడిఎఫ్సి ఫండ్స్ బ్యాంక్ టోటల్ లాస్ 645 crores సెటిల్ చేసేసాం. డిపాజిట్స్ అంతా స్టేబుల్గా ఉన్నాయి. డిపాజిట్స్ ఏం తగ్గలేదు. అలాగని చెప్పేసారు. విప్రో ఏం చెప్తున్నారంటే ఇదవుతాం విప్రో ఎంటర్ప్రైజెస్. ఆ రోజు నేను విష్ణు మాట్లాడిన దాంట్లో ఒక అన్లిస్టెడ్ కంపెనీ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ చేయాలి, మేము ఎందుకు సెమీ కండక్టర్ చేయకూడదు, ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లేదు, ఇది ప్రైవేట్ కంపెనీ ఉంది. విప్రో ఏం చేస్తున్నానంటే సింగపూర్లో మార్చిన కంపెనీ రివర్స్ చేసి ఇండియాకి తెచ్చేశారు. ఎందుకు తెచ్చారు? మేకలాగా వచ్చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ వేస్తున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ ఏమో లాస్ మేకింగ్ పార్టీకి ఇస్తున్నారు. కొంచెం లిస్టింగ్ చేసి మేక దొరికిందా ఒకటే దెబ్బ అని రెడీ అవుతున్నాడు. మేము తయారు చేసేసాం, మేకని రెడీ చేయండి. మేకలు కొట్టేవాడు రెడీగా ఉన్నారు. అలాగని ఫ్లిప్కార్ట్ చెప్పేశారు ఐపీఓకి. లాస్ మేకింగ్ కంపెనీ ఏతర ఏం చెప్తున్నారంటే మేము ఓలాలాగా కాదు, అది మాకు తల మీద హీరో 40% ఓనర్. ఇప్పటివరకు మేము పబ్లిక్ ఇష్యూ చేసి కరెక్ట్గా కనిపిస్తున్నాం. స్కూటర్ చేతిలో దొరుకుతుంట్లో కనిపిస్తున్నది. సర్వీస్ ప్రాబ్లం ఏంటి లేదు. 1000 అవుట్లెట్స్ 1000 రోజుల్లో తీసేస్తాం అలాగని చెప్తాడు. అన్ని ఊర్లో అమ్మడానికి మేము రెడీ అయిపోయాము. అలాగని ఇవాళ చెప్తున్నారు. ఇతరు బెంగళూరులో ఒక షాకింగ్ న్యూస్. చిన్న కొట్లు వీళ్ళందరూ ఉంచిన వాళ్ళందరూ కమర్షియల్ షాపుల్లో సిలిండర్ లేకపోవడం, బ్లాక్లో సిలిండర్ అమ్మడం వల్ల కొట్లు బంద్ చేసేసారు. అలాగని క్వశ్చన్, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ టిఫిన్, కాఫీ, బేకరీ ఇలా ఉన్న వాళ్ళందరేమో కొట్టు షాప్ చేసిన టైంకి వచ్చేసింది. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ఏం చేస్తున్నారంటే నార్దర్న్ ఇండియా ఉత్తరాఖండ్ డెవలప్ చేయడానికి పహాడి అని ఒక లోకల్ బ్రాండ్ని డబ్బులు ఇచ్చి కొనేశారు. ఉదయంలాగా ఇక్కడ పహాడి అనే బ్రాండ్ని డబ్బులు ఇచ్చి కొనేశారు. ఇవాళ ఇంతే న్యూస్. నిన్న పడిన దాంట్లో సగం పెరిగిపోయింది. అదవుతుంది పీక్. మనీ పడుతుంది, మనీ పెరుగుతుంది. మార్కెట్ ఏంటవుతుందని చూద్దాం. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోకి పెరగలేదు. ఏది కన్సిడర్ చేయడానికి తెలియకుండా ఆలోచిస్తాం మాకు కూడా. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.